ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మరియు లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు బెల్ ఐకాన్ని ప్రెస్ చేసి యాక్టివేట్ చేసుకోవడం ద్వారా నా లేటెస్ట్ వీడియోస్ మీకు నోటిఫికేషన్గా వస్తాయి. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ నాగరాజు. ఫ్రెండ్స్, మనకు ఈరోజు జూనియర్ పంచాయతీ కార్యదర్శి ఉద్యోగాలకు సంబంధించి కోర్టు కేసు ఉంది కదా. సో ఆ కేసు ఏమైందనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఆల్రెడీ నేను మార్నింగ్ ఒక వీడియో పెట్టడం జరిగింది. సో కేసు ఎన్నో నెంబర్స్లో ఉంది, అదేవిధంగా ఏ టైంకి ఉందని చెప్పి. ఓకే, సో నేను అప్డేట్ అన్నాను కాబట్టి సో ఇప్పుడు వీడియో చేయడం జరుగుతుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయం ఏంటంటే ఫ్రెండ్స్, వీడియో చేసేది ఓన్లీ మీకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం మీకు అప్డేట్ తెలియాలనే ఉద్దేశంతో మాత్రమే. సో వేరేగా భావించకండి. ఓకే, సో ఇప్పుడు ఈ కేసుకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాం. సో ఈరోజు కేసు వాదనలు జరిగాయి. ఓకే, సో ముఖ్యంగా ఏంటంటే మనకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం సో ట్రైబల్ పోస్టులకు సంబంధించి సో ఆ రిజర్వేషన్ మీద వాదనలు జరిగాయి. సో అదేవిధంగా ఈ యొక్క 95% కాకుండా 100% రిజర్వేషన్ ఇవ్వచ్చు కదా అని జడ్జి గారు అడిగినప్పుడు సో అలా కాదని చెప్పడం జరిగింది. ఓకే, సో ముఖ్యంగా అయితే మనకున్నట్టు తెలిసిన ప్రకారం అయితే ట్రైబల్ రిజర్వేషన్కి సంబంధించి ఎక్కువగా వాదనలు జరిగాయి. సో వాళ్ళకి సంబంధించిన పోస్టులు వాళ్ళకే కేటాయించాలని చెప్పి. ఓకే, దీని మీద అయితే ఈ రెండు విషయాల మీద బాగా వాదనలు జరిగినట్టు తెలుస్తుంది. ఓకే, సో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మనకి కేసు ఏంటంటే వాయిదా పడింది. ఓకే, సో 28 జనవరి 2019 సో మండే వరకు మనకు పోస్ట్ పోన్ కావడం జరిగింది. ఓకే, సో 28వ తారీఖు మనకు మళ్ళీ వాదనలు జరగనున్నాయి. సో మరి ఆ రోజు ఏం జరుగుతుందో చూడాలి. ఓకే, సో ఇది ఫ్రెండ్స్ మనకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్. సో మరికొన్ని లేటెస్ట్ అప్డేట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఫ్రెండ్స్, వీడియో డిస్క్రిప్షన్లో నా ఇంకొక ఛానల్ అయినటువంటి తెలంగాణ జాబ్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ లింకుని ఇస్తాను. ఓకే, సో ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని తెలంగాణ లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ని పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్.